హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అంజలి టౌన్షిప్. ఈరోజు మళ్ళీ ఒకసారి మన అంజలి టౌన్షిప్కి వచ్చినాము. అంజలి టౌన్షిప్లో మనకు డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, ఏ విధంగా ఉందో ఒక్కసారి మీకు చూపిద్దామని వచ్చాను. జీవితంలో ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకోవాలనేది ఒక ఆశయం. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవాలంటే మంచి ప్లేస్ ఉండాలి, కానీ అది కూడా తక్కువ ధరలో ఉండాలి. మనం ఇల్లు కట్టుకోవడానికి వీలుగా ఉండాలి. అంటే మనం ఎక్కడో అవుట్స్కర్ట్లో వెళ్ళి జాగా కొనుక్కొని మనం ఇల్లు కట్టుకోలేని పరిస్థితి. అలాంటిది కాకుండా ఈ అంజలి టౌన్షిప్ అనేది దాదాపు 300 ఇండ్ల పక్కన సాఫ్ట్వేర్ కాలనీ అనే ఉంది. ఇక్కడ సాఫ్ట్వేర్ కాలనీ పక్కకు ఆనుకొని ఉంది. సాఫ్ట్వేర్ కాలనీలో మొత్తం కలిపి ఒక 300 మంది ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఈ యొక్క లేఅవుట్ దానికి ఆనుకొనే ఉంది. ఈ లేఅవుట్ చూస్తున్నారు కదా, డెవలప్మెంట్ దాదాపు 2 నెలల నుంచి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. డెవలప్మెంట్లో చూడండి, మొత్తం ఫుట్పాత్లు అయిపోయాయి, డ్రైనేజ్ అయిపోయాయి, ఎలక్ట్రిసిటీ అయిపోతుంది. అలా డెవలప్మెంట్ అనేది చాలా బాగుంది. పైగా దీనికి హెచ్ఎండిఏ నుంచి ఎల్పీ నెంబర్ వచ్చింది. కేవలం మనకు ఒక 2 నెలల్లో మనకు ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఇది ఒక మంచి లేఅవుట్ అని చెప్పుకోవచ్చు. ఈ లేఅవుట్ విషయానికి వస్తే మీకు అందరికీ తెలుసు, బొంగళూరు జంక్షన్ నుంచి మనకు వచ్చేసేసి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో, సాగర్ హైవే నుంచి మనకు కేవలం 1400 మీటర్స్ అంటే 1.4 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అలాగే మనం ఇక్కడ నుంచి ఒక మాస్టర్ ప్లాన్ రోడ్ అనేది ఉంది. ఈ మాస్టర్ ప్లాన్ రోడ్ వచ్చేసేసి మనకు ఈ సాగర్ హైవేకి టచ్ అవుతుంది, చాలా దగ్గరగా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి ఒకసారి. మేము అంటే చూసిందే నమ్మాలి, ఎవరైనా కూడా చూసిందే నమ్మాలి. ఇక్కడ చూస్తున్నారు 300 హౌసెస్ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయ్యి ఉన్నాయి. ఈ లేఅవుట్లో కూడా మీరు ఇమీడియట్గా ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఖచ్చితంగా ఇల్లు కట్టుకోవడానికి ఒక మంచి లేఅవుట్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి చూడండి, డెవలప్మెంట్ కూడా బాగుంది. రండి, కూర్చుందాం, మాట్లాడదాం, క్లోజ్ చేద్దాం. ఈరోజు మీకు ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఈరోజు కేవలం ఈరోజు సండే రోజు మాకు 6 ప్లాట్లు బుక్ అయిపోయినాయి. ఇప్పుడున్న ప్లాట్లలో కేవలం ఒక 2 ఈస్ట్ ఫేసింగ్లు, ఒక కార్నర్ ప్లాట్ మాత్రమే మిగిలి ఉంది. అవి కూడా అయిపోకముందే మీరు రండి, కూర్చుందాం, మాట్లాడదాం, క్లోజ్ చేద్దాం.